కోడెల గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చైనా సరే నీ మీద 306 కట్టాలి. ఆ యొక్క చనిపోవడానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ ఇద్దరి మీద 306 కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏదో ఈయన వచ్చాడంట, డీజీపీ గారికట తెలియాలట, మా మాజీ మంత్రులు అప్పుడున్నటువంటి శాసనసభ్యులు స్వయంగా డీజీపీ గారిని కలవటానికి వెళ్తేనే మీ ప్రభుత్వంలో అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా గేట్లలోంచి రాకోకుండా వెనక్కి తిప్పి పంపిన సంఘటనలు అనేకం. నీ డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మా రాష్ట్ర కేంద్ర పార్టీ ఆఫీస్ ఉంటే దాన్ని ధ్వంసం చేస్తుంటే రక్తం గారి మా దాంట్లో ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు నాయకులు పరుగులు పెడుతుంటే అల్లాడిపోతుంటే ఆ రోజున డీజీపీ ఏమయ్యాడు? ఆ రోజున ముఖ్యమంత్రి ఏమయ్యాడు? నిన్ను తిడుతుంటే తట్టుకోలేక నీ కార్యకర్తలకు రోషం వచ్చింది. అంటే మమ్మల్ని తిడుతుంటే మా కార్యకర్తలు రాదా? మమ్మల్ని మా ఆఫీసులు తగలబెడుతుంటే మా కార్యకర్తలు మేము ఉప్పు కారం మేము తింటలేదా? మీరే తింటున్నారా? మీ కార్యకర్తలు తింటున్నారా? సపరేట్గా మీకేమన్నా వేరే మెటీరియల్ ఉందా కోపం రావటానికి? సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు గారు వెళ్తుంటే రాళ్ళు వేశారంటే డీజీపీ అంటాడు స్వేచ్ఛ, భావస్వేచ్ఛ అంటాడు. భావస్వేచ్ఛ వ్యక్తీకరిస్తారు వాళ్ళు. అంటే మీకు ఒక రూలు, ఎదట వాళ్ళకి మీకు ఇబ్బంది వస్తే, మీ నాయకత్వానికి ఇబ్బంది వస్తే, మీ లీడర్లకు ఇబ్బంది వస్తే మీకు ఇప్పుడు చేం కొడుతుంది, మీకు బాధ కలుగుతుంది. ఎదట వాళ్ళని ఏ తప్పు చేయకోకుండా 67 రోజులు నన్ను నానబెట్టాడు. ఏ తప్పు చేయకోకుండా 15 SC ST పెట్టాడు, 307 పెట్టాడు. మీరు పెట్టినటువంటి కేసు లేదు మా మీద, మమ్మల్ని వేధించినటువంటి కేసు లేదు. సో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అన్యాయంగా 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టి ఎలాంటి ఆనందం అనుభవించాడో మేమందరం చూసాం. దాని ఫలితమే ఈనాడు 11 సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యారు. ఇంకా సిగ్గు లేకుండా వంశీ ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఎవడో అబ్బిగాడిని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి అబ్బాయి చౌదరి గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నావు రాంబాబు? నీకేమన్నా తెలుసా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి? ఆయన చేసినటువంటి ద్రోహాలు? పేరుకి సాఫ్ట్వేర్, మెంటాలిటీ అంతా హార్డ్వేర్, అంత క్రిమినల్. అలాంటి క్రిమినల్ ఉండనే ఉండడు. 6 కోట్ల రూపాయలు కొల్లేరు ప్రజల యొక్క డబ్బులు కాజేసి నీ ఇంటి ముందు 100 రోజులుగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉద్యమాలు జరగటల్లా. వంట వార్పు పెట్టి పేదవారు పళ్ళాలు కొడుతున్నారంటే అయ్యా బోలేదు, మా బో అంతా లాగేసుకున్నావు నువ్వు అని పళ్ళాలు కొడుతుంటే సిగ్గు లేకోకుండా ఎదురు మళ్ళీ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు 100 రోజులు ఉద్యమం జరుగుతుంది? అదే తెలుగుదేశం పార్టీలో నా ఇంటి ముందు ఇలాంటి ఉద్యమం జరుగుతుంటే మా నాయకుడు నన్ను పిలిపించేవాడు, నా తప్పుంటే మందలించేవాడు, దాన్ని ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయమని డైరెక్షన్ ఇచ్చేవాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజన్నా పిలిచి దెందులూరులో ఏం జరుగుతుంది, ఎందుకు అంత ధర్నా చేస్తున్నారు వాళ్ళు, ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు, అటు నీకు 100 ఎకరాల పొలం ఉంది, నీకు పామాయిల్ ఉంది, కొబ్బరి ఉంది, కోకో ఉంది, నీ పొలంలో నువ్వు వ్యవసాయం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దిగజారావు?